ఓం శుక్లాం బలధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి, శరీరం రథమేవతు, బుద్ధిందు సారథం విద్ధి, మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ద్వితీయాంశం 2వ అధ్యాయంకి వచ్చున్నాం. ఈ 2వ అధ్యాయంలో భగవత్తుడి తాలూకా కృపా కటాక్ష వీక్షణలతో నిర్విఘ్నంగా విష్ణు పురాణంలో ప్రథమాంశము మొదటి అధ్యాయం మనం పూర్తి చేసేసుకొని 22 అధ్యాయాలలో భగవంతుని తాలూకా చతుర్విధ విభూతి వర్ణనంతో ఆ ఘట్టం మనం పూర్తి చేసేసుకొని 2వ అధ్యాయం ద్వితీయాంశంలో మొదటి అధ్యాయం కూడా పూర్తి చేసుకొని 2వ అధ్యాయానికి వచ్చాం. ఇక్కడ మొదటి అధ్యాయంలో నాకు పూర్తి అయిన తర్వాత, గురువుగారు శ్లోకాలు మీరు వరసగా చదువుకెళ్ళిపోతున్నారు, కానీ ఆ శ్లోకాలు చదువుకెళ్ళిపోయిన తర్వాత నాకు కొంతమంది పేర్లు సరిగా గుర్తుకు తెచ్చుకోలేకపోతున్నాము అని కొంతమందికి అనుమానం రావచ్చు. అందుకని మరొకసారి మొదటి అధ్యాయంలో స్వయంభువనము దగ్గర నుంచి విశ్వజ్యోతి అనేటటువంటి ఆయన వరకు ఎవరెవరికి కుమారులుగా ఎవరెవరు జన్మించారు అన్నది మనం తెలుసుకుంటూ, యుగము, సంవత్సరాలు, యుగ ప్రమాణం ఎంత, ఏ యుగానికి ఎంత ప్రమాణము, అలాంటి ఎన్ని యుగాలు కలిస్తే ఒక మన్వంతరము, అలాంటి ఎన్ని యుగాలు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగటిపూట అవుతుంది, ఇవి అన్నీ కూడా ఈ ఘట్టంలో చెప్పుకొని మనం 2వ అధ్యాయంలోకి వెళ్దాం. ఎందుకంటే దానికి దీనికి చిన్న ఒక లింక్ అన్నది ఉన్నది. అది ఏమిటన్నది వచ్చిన తర్వాత చెప్తాను. ఇక్కడ మైత్రేయ మహర్షి పరాశరుడు వారికి 2వ అంశంలో మొదటి అధ్యాయంలో ప్రియవ్రతుడి తాలూకా వంశవర్ణనం గురించి చెప్పండి. స్వయంభవ మనువు ఆయనకి 2 కుమారులు అని చెప్పారు. అందులో ఉత్తానపాదులు అని చెప్పారు. ఉత్తానపాదులకి సునీతి, అలాగే సురుచి అనే 2 భార్యలు ఉన్నారు. అందులో ఒకరికి ధ్రువుడు కుమారుడిగా పుట్టాడు. అక్కడ నుంచి ధ్రువోపాఖ్యానం ఆ వివరం అంతా చెప్పారు కదా. ప్రియవ్రతుడి తాలూకా వంశవర్ణనం గురించి నాకు వివరించండి అని ఆ పరాశరుడు వారికి మైత్రేయ మహర్షి అడిగితే, ఆయన చెప్పినటువంటి ప్రియవ్రతుడి తాలూకా వంశవర్ణనం శ్లోకాలు ఏవి లేకుండా వాళ్ళ పేర్లను మాత్రం ఉటంకిస్తున్నాను. అది ఎందుకన్నది మనం తర్వాత చెప్పుకుందాం. మొట్టమొదటిగా స్వయంభవ మనువు దగ్గర నుంచి ప్రియవ్రతుడి దగ్గర నుంచి ఈ ఘట్టం మొదలు చేసుకుంటూ ప్రియవ్రతుడికి మొత్తం 10 మంది కుమారులని, అందులో మొదటివాడు అగ్నిధ్రుడని, అతని కుమారుడు నాభి అని, అతని కుమారుడు వృషభుడు అని, అలాగే అతని కుమారుడు భరతుడు అని, అలాగే అతని కుమారుడు సుమతి అని, అలాగే అతని కుమారుడు ఇంద్రద్యుమ్నుడు అని, తర్వాత ప్రతిహర్త కుమారుడు భవుడు కుమారుడు ఉద్గీధుడు కుమారుడు ప్రస్థారుడు కుమారుడు పృథుడు కుమారుడు నక్తుడు కుమారుడు గయుడు కుమారుడు నరుడు కుమారుడు విరాట్ కుమారుడు మహావీర్యుడు కుమారుడు ధీమంతుడు కుమారుడు మహాంతుడు కుమారుడు మనస్సుడు, అతని పేరే త్వష్ట. ఈ మనస్సుడి తాలూకు కుమారుడు విరజుడు కుమారుడు రజుడు కుమారుడు శతజిత్తుకి మళ్ళా 100 మంది కుమారుడు. ఆ 100 మంది కుమారులో ప్రథముడు విశ్వజ్యోతి. ఈ విశ్వజ్యోతి వీరు ఒక మన్వంతర కాలం పాటు సమస్తమైనటువంటి భూమండలాన్ని రాజులుగా ఏలారు. ఏమిటా మన్వంతరము? అసలు మన్వంతరం అంటే ఏమిటి? అసలు మనం ఇంతకుముందు ఘట్టాలలోనే మన్వంతరం అన్న దాని గురించి వివరం తెలుసుకున్నాం. కాకపోతే ఇక్కడ ఒకసారి ఆ సమయం సందర్భం వచ్చింది కాబట్టి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. విష్ణు పురాణం ప్రకారం ఇలాంటి మహాయుగాలు 71 కలిస్తే ఒక మన్వంతరం. అంటే ఇక్కడ కృతయుగానికి 17,28,000 సంవత్సరాల ఆయుర్దాయం, త్రేతాయుగానికి వచ్చేసరికి 12,96,000 సంవత్సరాల ఆయుర్దాయం,
ద్వాపర యుగానికి వచ్చేసరికి 8,64,000 సంవత్సరాల ఆయుర్దాయం, కలియుగానికి వచ్చేసరికి 4,32,000 సంవత్సరాల ఆయుర్దాయం. ఇవి మొత్తం కలిపితే ఒక మన్వంతరం. ఇలాంటివి 71 మన్వంతరాలు కలిస్తే ఒక మహాయుగము. ఇలాంటివి 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగము. ఇలాంటి మహాయుగాలు 71 కలిస్తే ఒక మన్వంతరము. ఈ మన్వంతరం స్వయంభవ మన్వంతరము. మనందరికీ అర్థం కావడానికి చెబుతున్నాను. ఈ విష్ణు పురాణం వచ్చినటువంటిది అంటే పురాణం ప్రతి మన్వంతరంలోని ప్రతి మనువులోనే వస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ స్వయంభవ మనువు నుంచి ఉద్భవించినటువంటి కథ ఇదంతా. కాబట్టి ఈ మన్వంతరం స్వయంభవ మనవు తాలూకు మన్వంతరము. ఆ మన్వంతరంలోనే స్వయంభవ తాలూకు వంశీయులందరూ కూడా ఈ మన్వంతరాన్ని ఎవరు ఎక్కడ నుంచి స్వయంభవ మనవు ప్రియవ్రతుడి దగ్గర నుంచి విశ్వజ్యోతి అంటే 25 మంది 25 వంశములు 25 మంది కుమారులుగా అంటే స్వయంభవ మనవు దగ్గర నుంచి విశ్వజ్యోతి వరకు ఈ విశ్వజ్యోతి దగ్గర నుంచి ఇంకా మన్వంతరాలన్నీ పెరిగాయి. పెరిగినటువంటి వారన్నీ కూడా స్వయంభవ మనవు అనేటటువంటి దాంట్లో వరాహ కల్పంలో ఈ స్వయంభవ మనవుతో ఈ వివరం అంతా ఇక్కడ ఇచ్చాడు. అయితే మీ అందరికీ ఒక అనుమానం రావచ్చు, ఏమిటి ఇలాంటి మహాయుగాలు 71 కలిస్తే ఒక మన్వంతరం అన్నారు కదా, మన్వంతరాలు ఎన్ని మన్వంతరాలు కలిస్తే బ్రహ్మదేవుడికి ఆయుర్దాయం ఎంత ఉంటుంది అనే అనుమానం రావచ్చు. ఇలాంటి మన్వంతరాలు 71 మన్వంతరాలు 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరము. అలాంటి మన్వంతరాలు 1000 మన్వంతరాలు అయితే క్షమించాలి, అలాంటి మన్వంతరాలు 1000 మన్వంతరాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక పగటి పూట అవుతుంది అని చెప్పుకున్నారు మన విష్ణు పురాణం ప్రకారంగా. ఇందులోనే కొన్ని పురాణాలలో 1000 మహాయుగాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక పగటి పూట అవుతుందని కొన్ని భేదాలు ఉన్నాయి, కానీ అవి ఉపపురాణాల్లో కనిపిస్తాయి మనకి. అయితే మనం ఇంతకుముందే మనం సృష్టిక్రమం అనేటటువంటి ఘట్టంలోనే చెప్పుకున్నాం ఇదంతా కూడా. కాకపోతే ఇక్కడ మనం దీని గురించి ఎందుకు ఉటంకించాము, లాస్టుగా మనం చెప్పుకునేది దేవర్షి పితృగంధర్వ యక్షాదీనాంచ సంభవం భవంతి శృణ్వత పుంసో దేవాద్యాం వరదామునే. ఎవరైతే ఈ మన్వంతరాల పేర్లు కానీ లేదా ఆ స్వయంభవ మనోతాలుగా వంశ వర్ణనం గురించి కానీ తెలుసుకుంటారో వారందరికీ కూడా ఆయా దేవతల తాలూకు అనుగ్రహం కలిగి తీరుతుంది అని పరాశరుడు వారు చెప్పారు. కాబట్టి మరొకసారి వాటిని మనం ఉటంకిస్తూ ఇక్కడ మనం 2వ అధ్యాయంలోకి వెళుతున్నాం. ద్వితీయాంశంలో ఈ 2వ అధ్యాయంలో భూగోళ వర్ణన అనేటటువంటి ఘట్టం చెప్పారు. చాలా విశేషణంతో కూడుకున్నటువంటి వర్ణన భూగోళ వర్ణన. ఎన్ని ద్వీపాలు ఉన్నాయి, ఎన్ని వర్షాలు ఉన్నాయి, ఎన్ని నదులు ఉన్నాయి, ఎంత వైశాల్యంతో కూడుకుని ఉన్నది అనేసి ఇవన్నీ కూడా ఇందులో వచ్చేటటువంటి ఘట్టం ఈ 2వ అధ్యాయం భూగోళ వర్ణన. అయితే ఈ భూగోళ వర్ణన ఇంచుమించుగా 55 శ్లోకాలతో ఉన్నది. అయితే ఇక్కడ మైత్రేయ మహర్షి వలన పరాశరుడు వారికి ఒక ప్రశ్న వేస్తూ ఒక అధ్యాయం నడవడానికి తగినటువంటి ప్రశ్న పరాశరుడు వారికి మైత్రేయ మహర్షి స్కూల్లో స్టూడెంటు మేషారికి పనికిమాలిన ప్రశ్న వేసినట్టుగా వేయకుండా అర్హుడైనటువంటి గురువు కనిపించేటప్పుడు ఆ యోగ్యతని సంపాదించాలి అనేటటువంటి శిష్య ఆతృతతో ఉన్నటువంటి మైత్రేయ మహర్షి ఆయన అడుగుతున్నారు పరాశరుడు వారికి. ఏమిటని అడుగుతున్నారు? శ్రీ మైత్రేయ ఉవాచ కథితో భవతా బ్రహ్మన్ సర్గ స్వయంభువశ్చమే శ్రోతుమిచ్ఛామ్యహం తత్వ సకలం మండలం భువ. పరమాద్భుతమైనటువంటి ఘట్టం ఈ ఘట్టం ప్రారంభమవుతున్నది భూమండల వర్ణన, భూగోళ వర్ణన అన్నది. అయితే ఓ పరాశర మహర్షి బ్రాహ్మణోత్తమ, నీచే నాకు స్వయంభవ మనువు తాలూక సృష్టి అంతా వివరించబడింది, కానీ నీ ద్వారా సమస్త భూమండలం గురించి వినాలని నేను కోరుకుంటున్నాను అని ఆయన అడిగినటువంటి ప్రశ్న. యావంత సాగరాద్వీపాస్తథా వర్షాని పర్వతా వనాని సరిత పూర్యో దేవాదీనాం తథా మునే. భూగోళ వర్ణనం అంటే ఏదో భూమి గుండ్రంగా ఉన్నది, బలపరుపుగా ఉన్నది, త్రికోణాకారంగా ఉంది, అష్టభుజాకారంగా ఉన్నది, ఇది కాదు నేను అడిగింది స్వామి. ఓ పరాశర మహర్షి, ఓ మునీశ్వర, భూమండలంలో భూగోళం గురించి వివరణ నాకు తెలియాలంటే సముద్రాలు ఎన్ని ఉన్నాయి, ద్వీపాలు ఎన్ని ఉన్నాయి, వర్షాలు ఎన్ని ఉన్నాయి, పర్వతాలు ఎన్ని ఉన్నాయి, వనాలు ఎన్ని ఉన్నాయి, నదులు ఎన్ని ఉన్నాయి, అలాగే దేవతల తాలూకా పురాలు ఉన్నాయి, వాటన్నింటి వివరం కూడా నాకు వివరించు అని అడుగుతూ యత్ ప్రమాణమిదం సర్వం యథాధారం యథాత్మకం సంస్థానమస్య చే మునే మత్స్య చ మునే యథావద్వక్తుమర్హసి. ఓ మునిశేఖర, ఓ పరాశర మహర్షి, ఈ భూమండల ప్రమాణం ఎంత ఉన్నది,
దీనికి ఆధారం ఏమిటి, దీనికి కారణం ఏమిటి, దీనికి ఆకారం ఎటువంటిది ఉన్నదున్నట్లు చెప్పడానికి అర్హుడమైనటువంటి వాడివి కాబట్టి నేను నీకు అడుగుతున్నాను. నాకు వినాలి అనేటటువంటి ఆతృత, ఉత్సుకత ఉన్నది. నాకు అది వివరించేటటువంటి అర్హత నాకు ఉంటే నాకు ఖచ్చితంగా దాని గురించి వివరించు అని ఒక గురువుకి శిష్యుడు వేసిన ప్రశ్న. నేను ఇంతకు ముందే 10 సార్లు చెప్పాను. పరిప్రశ్నేన సేవయ, ఒక కథాంశం గురించి కానీ చక్కనైనటువంటి వివరం గురించి, విషయం గురించి తెలుసుకోవాలి అంటే మనం అడిగినటువంటి ప్రశ్న ఎంత నిర్మలమైనటువంటి ప్రశ్న వేస్తామో అంత అద్భుతమైనటువంటి సమాధానం గురువు దగ్గర నుంచి మనకి లభిస్తుంది. శిష్య ఆతృతని గురువుకి తెలియాలి. శిష్యాతృత అన్నది అంటే ఈ రోజుల్లో మనం చూసేటటువంటిగా ఒక పాఠశాలలో కొంతమంది స్టూడెంట్స్ టీచర్కి అడిగినటువంటి ప్రశ్నలు ఎంత చక్కగా అడుగుతారో అంత చక్కనైనటువంటి సమాధానం ఆ టీచర్ నుంచి ఆ స్టూడెంట్స్కి వెళ్తుంది. అలాగే ఇక్కడ పరాశరుడు వారికి మైత్రేయ మహర్షి అడిగిన ప్రశ్న, భూగోళ వర్ణన గురించి నాకు వివరించండి. భూమండలం ఏమిటి, అందులో ఏమిటేమిటి ఉన్నాయి, అసలు దాని ప్రమాణం ఎంత, ఆ ప్రమాణానికి అసలు ప్రమాణం ఏమిటి, ఎంత వైశాల్యంలో భూమండలం ఉంది, ఆ వైశాల్యం ఎంత ఉంది, ఆ దానికి ప్రమాణం ఏమిటి, ఇదంతా కూడా నాకు వివరించండి అని కోరితే పరాశరుల వారు చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి ఘటన ఇక్కడ నుంచి వస్తుంది. దాని గురించి కాస్త వివరం తెలుసుకుందాం. శ్రీ పరాశర ఉవాచ మైత్రేయ సూయతామేతత్ సంక్షేపాత్ గలతో మమ నాణ్యవర్ష శతేనాపి వక్తం శక్యో హి విస్తరః. పరాశరుల వారు ఉటంకిస్తూ, ఓ మైత్రేయ, నేను చెప్పేది అంతా శ్రద్ధగా ఆలకించు. సంక్షేపంగా ఈ వివరణ నీకు చెబుతున్నాను. ఎందుకంటే 100 ఏళ్ళైనా సరే దీనిని విస్తృతంగా చెప్పడానికి శక్యం కానటువంటి ప్రశ్న ఇది అని పరాశరుడు వారు చెబుతున్నారు. పరాశరుడంతటి వారికి శక్యము కానిదంటూ ఏం లేదు కదా. భగవదాంశ సంభూతుల వాళ్ళందరూ, వాళ్ళకి శక్యము కానటువంటిదంటూ ఏమీ ఉండదు కదా. కానీ ఇక్కడ పరాశరుడు వారు ఎందుకు ఉటంకించారు? మైత్రేయ మహర్షిని ఉద్దేశించి కాదు, మనల్ని ఉద్దేశించి ఉటంకించారు. ఎందుకు మనల్ని ఉద్దేశించి ఈ మాట చెప్పారు? 100 ఏళ్ళైనా సరే భూగోళ వర్ణన గురించి మనకు బుర్రకెక్కుతుందా అంటే అది అర్థం చేసుకునేటటువంటి మనస్సులో భూగోళము చాలా చాలా రోజుల క్రితం భూగోళం బలపరుపుగా ఉన్నదని మనమే ప్రచారం చేశామని మన వాళ్ళే మనల్ని నిందించినటువంటి రోజులు అవి. కానీ విష్ణు పురాణం అంతటి ఘట్టంలోనే భూమి గుండ్రంగా ఉన్నదనే చెప్పారు. కానీ చాలా రోజుల వరకు ఈ సెక్యులరిజం అనేటటువంటి దిక్కుమాలినటువంటి ప్రయోగం ఒకటి మన భారతదేశంలో పడి మన మెదళ్ళని పూర్తిగా ఒక చెదపురుగులాగా దొల్చేసినటువంటి ఘట్టాలు 80s, 90s, 2000 అలాంటి రోజులు. ఎందుకంటే ప్రత్యక్షంగా అనుభవించి ఉన్నాం కాబట్టి. కానీ ఇక్కడ పరాశరులంతటి వారు మనకి అర్థం కావడానికి చెప్పినటువంటి వివరం శ్రద్ధగా ఆలకించి అర్థం చేసుకుంటారు మీరు, అర్థం చేసుకోవాలి మీరు అని ఆయన చెప్పినటువంటి వివరం ఏమిటది? 100 ఏళ్ళైనా సరే భూమండలం గురించి చెప్పాలంటే అది చెప్పినా సరే మీకెవరికి అది ఆలోచన శక్యం కానటువంటిది. అందుకు నేను సంక్షేపంగా చెబుతున్నాను, దీన్ని విస్తృతంగా చెప్పడానికి శక్యము కాదు అంటూ ఆయన ప్రారంభం చేస్తూ, జంబూ ప్లక్షా హ్వయౌ ద్వీపౌ శాల్మలశ్చాపరోద్విజ కుశక్రౌంచశాఖ పుష్కరశ్చైవ సప్తమః. ఇక్కడ ప్రారంభంలోనే ఆ పరాశరుల వారు చెబుతూ, ఓ మైత్రేయ మహర్షి ద్విజోత్తమ, జంబూద్వీపం, లక్షద్వీపం, అలాగే శాఖద్వీపం, శాల్మలయ ద్వీపం, కుశద్వీపం, క్రౌంచద్వీపం, పుష్కర ద్వీపం, ఇవి మొత్తం 7 ద్వీపములు ఉన్నవి. 7 ద్వీపములు వాటి పేర్లను చెబుతూ, ఏతే ద్వీపాః సముద్రైస్తు సప్తాభిరావృతాః లవణేషు సురాసర్పీ దధి దుగ్ధ జలైః సమం. ఈ 7 ద్వీపాలు 7 సముద్రాలచే చుట్టబడి ఉన్నవి. ఒక్కొక్క ద్వీపానికి 7 సముద్రాలు చుట్టబడి ఉన్నవి. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఈ ఘట్టం మనం ఎదుర వచ్చేటటువంటి వీడియోలో చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పటికే 15 నిమిషాలు దగ్గర అయిపోతున్నది. ఒక్కొక్క ద్వీపానికి దాని చుట్టూ 7 సముద్రాలు చుట్టబడి ఉన్నవి. ఈ ఘట్టం దగ్గర ఆపుకుందాం. ఎందుకు అంటే ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఘట్టం మన భూమండల వర్ణనము, భూగోళ వర్ణనము, అలాగే పరమాద్భుతమైనటువంటి విశేషంతో కూడుకునేటటువంటి ప్రకృతి వర్ణనం గురించి ఎదర వచ్చేటటువంటి ఘట్టాలు మనకి పరాశరుల వారు చెబుతున్నారు. కావున అందరూ ఈ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.
ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. ఓం స్వస్తి.